God, we look to you tonight. Above the singing, God, above the music, above the songs, let your name be lifted high, Jesus. Let your name be honored, God. And we commit all that we are to you, God, and everything that we do. And we reach towards you, Jesus. ఎవరైతే యేసయ్యతో నడుస్తారో గొప్ప సావాసము వారిలో ఉంటుంది ప్రియులరా, గొప్ప బలము వారిలో ఉంటుంది ప్రియులరా, గొప్ప జ్ఞానము వారిలో ఉంటుంది ప్రియులరా. ప్రభు ఎన్నో విషయాలు మరి హన్నాకుకి ఎన్నో విషయాలు ఆయన బయలుపరిచాడు ప్రియులరా. మరి అలాగే మనల్ని కూడా వాక్యము చేత మరి యేసయ్య మనల్ని కూడా బలపరుస్తాడని, మనము కూడా హన్నాకు వలె మనం కూడా ఈ భూమి మీద అలాంటి సాక్ష్యపు జీవితాన్ని మనం జీవించినట్లయితే తప్పకుండా ప్రియులరా మనం ఎక్కడున్నా కానీ ఖచ్చితంగా ప్రభు తన దూతల్ని పంపిస్తాడు ప్రియులరా. ఖచ్చితంగా మనమందరం కూడా దేవుడు ఆయన యేసయ్య మనల్ని ఆయన రెక్కల క్రింద దాచుతాడు, మనల్ని తీసుకొని వెళ్తాడు ప్రియులరా. యేసయ్య ఎవరిలైతే జీవిస్తారో వారిలో మరణం ఉండదు అని వాక్యం సెలవిస్తుంది ప్రియులరా. మరి ఇంతవరకు ఈ 20 మాటలు హన్నాకు యొక్క ముందు మాట అని అనొచ్చు, లేదా ఇంట్రడక్షన్ అనొచ్చు, లేకపోతే పర్ఫేస్ అనొచ్చు. మరి ఏ కోణంలో మీరు తీసుకుంటారో ఆ కోణంలో ఈ 20 మాటల్ని మీరు ఆలోచించండి ప్రియులారా. కనీసం ఈ 20 మాటలు కనీసం మనం ఒక్క మాటైనా మన జీవితంలో మనం చేయగలుగుతున్నామా అన్న అంశాన్ని మనము ధ్యానించాలి ప్రియులారా. ఎందుకంటే మొట్టమొదటి ప్రవక్త 300 సంవత్సరాలు దేవాది దేవునితో నడిచారు, అంటే సావాసము చేశారు, మరణము లేకుండా అనగా ఆయన ఎత్తబడ్డారు ప్రియులరా. ఈనాడు ఈ మెసేజ్, ఈ వర్తమానాన్ని ప్రభు నాకిచ్చిన భాగ్యం ప్రియులరా. ప్రార్థనలో నేను అడిగాను, ప్రభువా మరి ఈసారి మెసేజ్ ఇచ్చేటప్పుడు ఏ మెసేజ్ ఇవ్వాలి అని ప్రార్థించినప్పుడు మరి ఈ మెసేజ్ రాగానే నేను కొంచెం కంగారు పడ్డాను ప్రియులారా. ఎందుకంటే ఈ అంశము అతి కష్టమైనది, మిస్టరీ. బైబిల్లో కొన్ని వాక్యాలే హన్నాకు గురించి ఇవ్వబడింది ప్రియులారా. వీటి గురించి చెప్పాలంటే 100% దేవుని పాదాలు పట్టుకొని ధ్యానించినట్లయితే, అలా ధ్యానించాను కాబట్టి మరి పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చిన ధైర్యాన్ని బట్టి, జ్ఞానాన్ని బట్టి, దైవ భీతిని బట్టి ఈ 20 మాటలు రాయగలిగాను ప్రియులరా.
థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ అబ్బా ఫాదర్. ప్రియులారా, ఎన్నో కష్టాలతో, ఎన్నో వ్యసనాలతో, ఎన్నో భారాలతో మీ ముందుకు వస్తున్నాను. దయచేసి బైబిల్ చదవండి. మరి హన్నాకు గురించి ఇంకా కూడా తెలుసుకోవాలి, ఇంకా చదవండి. అలాంటి సావాసంలోకి రావాలని మనం కూడా సంతోషంగా యేసయ్య సన్నిధిలో ఉండాలన్న నిరీక్షణతో అయ్యా అదిగో మీ ముందు నిల్చున్నాను. ప్రభు పిలుపు లేనిదే ఎవరు కూడా ఆయన యొక్క వాగ్దానాలు కావచ్చు, ఆయన ఇచ్చే వర్తమానాలు కావచ్చు చెప్పలేరు. ప్రియులారా, ఆయన పిలిచారు కాబట్టి ఆల్ ఆర్ కాల్డ్, ఫ్యూ ఆర్ చోజన్. ఆయన పిలిచారు కాబట్టి ఇదిగో ప్రియులారా మీ ముందు, ఎందుకు పనికిరాని నన్ను మీ ముందుకి ప్రభు ఆయన ఆత్మ నన్ను ఇంతవరకు నిల్చోపెట్టింది. ప్రియులారా, విశ్వసించిన ప్రతి విశ్వాసికి ఇది జరుగుతుంది. తప్పకుండా విశ్వసించే ప్రతి బిడ్డలు కూడా యేసయ్య పేరిట నిలబడతారు. గొప్ప సాక్ష్యపు జీవితాన్ని వారు జీవిస్తారు. ప్రియులారా, మరి ఈనాడు అంశము ఈనోక్ వాక్డ్ విత్ గాడ్. హూ కెన్ వాక్ విత్ గాడ్? ఎవరు దేవునితో నడవగలరు? ఇది మొదటి అంశం. ఇంతవరకు ఆ 20 మాటలు హన్నాకు గురించి ఒక ఇంట్రడక్షన్గా మనము కొన్ని విషయాలు బైబిల్ నుంచి కొన్ని వాక్యాలని ఆధారం చేసుకొని మరి మనం తెలుసుకున్నాం. ప్రియులారా, ఇప్పుడు మొదటి అంశము హన్నాకు గురించి, హూ కెన్ వాక్ విత్ గాడ్? ఎవరు దేవునితో నడవగలరు? అది ప్రశ్న. 3 things దట్ ఈనోక్ డిడ్. 3 అంశాలు హన్నాకు ఆయన జీవితంలో చేసినట్లుగా బైబిల్ సెలవిస్తుంది. ప్రియులారా, మొదటి అంశము ఈనోక్ ప్లీజ్డ్ గాడ్. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 5వ వచనం. ఈనోక్ ప్లీజ్డ్ గాడ్. Hebrews chapter 11 verse 5. Number 2, Enoch walked with God. Genesis chapter 5 verse 24. Number 3, Enoch witnessed for God. Jude chapter 14. ఈ 3 అంశాలు హన్నాకు చేయగలిగాడు కాబట్టి ఆయన దేవునితో నడవటానికి అర్హతను పొందినట్లుగా తెలుస్తుంది. ప్రియులారా, మొట్టమొదటిగా ఈనోక్ ప్లీజ్డ్ గాడ్. ఈ అంశాన్ని ఇప్పుడు మనం ధ్యానం చేద్దాం. హన్నాకు ఎలా ప్రభు చెప్పిన విధానాన్ని, ఆయన చెప్పిన మాటను ప్రకారం నడుచుకున్నాడు, ఎలా దేవునితో సావాసం చేయగలిగాడు అన్న అంశాన్ని మనం ఇప్పుడు ధ్యానిస్తున్నాం. ప్రియులారా, ఈనోక్ ప్లీజ్డ్ గాడ్. Hebrews chapter 11 verse 5. Without faith it is impossible to please God. విశ్వాసము నీలో లేకపోతే నీవు దేవునితో సావాసము చేయలేవు. ప్రియులారా, విశ్వాసము వినగా నీకు విశ్వాసము కలుగుతుందని వాక్యము సెలవిస్తుంది. ప్రియులారా, బైబిల్ చదివేటప్పుడు గట్టిగా చదవాలి. ప్రియులారా, నీ మాట, నువ్వు చదివే ఆ వాక్యము నీకే వినిపించాలి. నీ స్వరము నీకు అలవాటు అవ్వాలి. ఆ వాక్యము నువ్వు వినగా అనగా దేవుని వాక్యము, బైబిల్లో ఉన్న వాక్యాలు ఎప్పుడు నువ్వు వింటానే ఉంటావో, వినగా నీలో విశ్వాసము పుడుతుంది. ప్రియులారా, కాబట్టి మొట్టమొదటిగా హన్నాకు గొప్ప విశ్వాసి అని ఇక్కడ గుర్తించాలి. ప్రియులారా, మనము 1 గంట సేపు ప్రార్థన చేసి వాక్యం చదివితే ఎంతో బలాన్ని పొందుకుంటాం. ప్రియులారా,
కానీ అతను జీవించిన విధానాన్ని చూసినట్లయితే ఆశ్చర్యము కలుగుతుంది ప్రియులారా. 300 సంవత్సరాలు ఆయనతో నడిచారంటే చిన్న అంశము కాదు, అది స్మాల్ స్పాన్ కాదు ప్రియులారా. మనము 70 సంవత్సరాలు ఈ భూమి మీద బతకాలంటే అతి కష్టం ప్రియులారా. ఇప్పుడు ఉన్న ఈ వైరస్కి చిన్న పెద్ద తేడా లేకుండా ఎంతోమంది కుట్టలుగా రాలిపోతున్నారు ప్రియులారా. విశ్వాసము నీలో ఉన్నట్లయితే, వాక్యము నీలో ఉన్నట్లయితే ప్రభువే నిన్ను జీవింపచేస్తాడు, ప్రభువే నిన్ను నిలబెడతాడు ప్రియులారా. మరి థాట్స్ ఆన్ ప్లీజింగ్ గాడ్, దేవుణ్ణి ఎలాగా మనం దేవునితో ఎలా సావాసం చేయాలి, ఇది బైబిల్ నుంచి ఒక కోణం నుంచి తీసుకున్న అంశము. థాట్స్ ఆన్ ప్లీజింగ్ గాడ్. మొట్టమొదటిగా సిన్ఫుల్ నేచర్ పర్సన్ క్యాన్ నెవర్ ప్లీజ్ గాడ్. Romans chapter 8 verse 8. It is impossible to please God according to Romans chapter 8 verse 8. పాపులు ఎవ్వరు కూడా, పాపాత్ములు దేవునితో సావాసము చేయలేరు అని రోమీయులకు రాసిన 8వ అధ్యాయం 8వ వచనంలో తెలియచేస్తుంది ప్రియులారా. సిన్ఫుల్ నేచర్ అంటే ఏమిటి? పాపపు శాస్త్రలు అనగా నీ తలంపులో పాపము ఉన్నట్లయితే నీవు పాపము చేశావు అని అర్థం ప్రియులారా. అట్టివాడు దేవునితో సావాసము చేయలేడు. ఎంతోమంది ఇంటర్నెట్లో పనికిరానివన్నీ కూడా, చెత్త చెదారం అంతా కూడా చూసి వాటిని తలకెక్కించుకొని ఏదైతే చూశారో అదే చేస్తున్నారు ప్రియులారా. అలా ఎంతోమంది యవ్వనస్తులు నాశనమైపోయారు. ఎంతోమంది పెద్దలు కూడా, ఎంతో అనుభవం ఉన్న వ్యక్తులు నాశనం అయిపోయినారు ప్రియులారా. ఈ సెల్ ఫోన్ ఎప్పుడైతే వచ్చిందో తల్లికి, తండ్రికి, బిడ్డలకి, స్నేహితులకి, బంధువులకి ప్రేమ అన్నది కనుమరుగైపోయింది ప్రియులారా. ఒకరి పట్ల ఒకరికి ఉన్న గొప్ప ప్రేమ, షేర్ చేసుకునే మనసు, ఒకరి పట్ల ఒకరు భారాన్ని మోయటం అన్న అంశాలన్నీ కూడా కనుమరుగైపోయాయి ప్రియులారా. మరి ఇలాంటి సావాసము కలిగిన వారు అనగా ఒక స్త్రీని కంటి చూపుతో నువ్వు తప్పుగా చూసినట్లయితే నువ్వు పాపము చేశావని మత్తయి సువార్తలో మరి మత్తయి రాస్తున్నారు ప్రియులారా. మరి ఒక కంటిని తీసివేయి, మిగతా నీ శరీరము పరలోకానికైనా వెళ్తుంది అంటాడు ప్రియులారా. మరి నీ ఆలోచన మనం మనిషిని తాకకపోయినా మన తలంపు పరిపూర్ణంగా, శుభ్రంగా, పరిశుభ్రంగా, హోలీగా ఉండాలి ప్రియులారా. ఎందుకంటే గాడ్ హ్యాస్ కాల్డ్ యూ హోలీ. సో ఇట్ ఈస్ అ కమాండ్. దేవాదేవుడు నేను పరిశుద్ధంగా ఉండమంటున్నాడు. అల్లరి శాస్త్రలు, చిల్లర శాస్త్రలు, అబద్ధము చెప్పువారు, ఇటివారు అనేక పాపాలు ఉన్నాయి. ఇలాంటి పాపాలు కలిగిన వ్యక్తి, ఇలాంటి మనస్తత్వం ఉన్న వ్యక్తి దేవునికి అర్హుడు కాడు ప్రియులారా. హన్నాకు ఫైన్ క్వాలిటీ is attitude, is gratitude, is integrity, mainly the fear of God. దేవుడంటే అతనికి భయము, భక్తి ఒక్కటే సరిపోదు ప్రియులారా. భయం అనేది ఉండాలి. దేవుని భయం ఉంటే నీవు ఎప్పుడు కూడా తప్పు చేయవు ప్రియులారా. హన్నాకు ఈనోక్ లివ్డ్ faultless life, pure life,
perfect life, holy life. That's why Enoch was taken up to heaven. అలాంటి జీవితం హన్నాకు పరిశుభ్రమైన జీవితాన్ని జీవించాడు. దేవుని ఎడల భయభక్తులు కలిగి జీవించాడు. వాక్యము, దేవుని మాట అంటే ఆయనకు ఎంతో ప్రీతికరము. మరి దేవాదేవుడు ఏ మాట అంటే ఆ మాట అతను చేసినట్లుగా, విన్నట్లుగా, ఆచరించినట్లుగా, జీవించినట్లుగా బైబిల్ సెలవిస్తుంది ప్రియులారా. మరి ఇలాంటి పాపాత్ములు పరలోకానికి అర్హులు కారు ప్రియులారా. అనేక రకాల పాపాలు ఉన్నాయి. కంటితో చేసే పాపాలు, నోటితో చేసే పాపాలు, చేతితో చేసే పాపాలు, అనేక పాపాలు, ఘోరమైన పాపాలు ఉన్నాయి ప్రియులారా. ఇలాంటి పాపము చేసేవారు పరలోక రాజ్యానికి అర్హులు కారని వాక్యము సెలవిస్తున్నది. మరి రెండో మాట, పవర్ ఫర్ ప్లీజింగ్ గాడ్. పవర్ ఫర్ ప్లీజింగ్ గాడ్. Philippians chapter 2 verse 13, Hebrews chapter 13 verse 20 to 21. Power of Jesus will equip you with all your need for doing his will. దేవాదేవుడు ఆయనే స్వయంగా నిన్ను బలపరుస్తాడు. నీకు కావాల్సినన్నీ కూడా సమృద్ధిగా దయచేస్తాడు. ఆ శక్తి దేవుడే నీకు ఇస్తాడు అన్న విషయాన్ని ఫిలిప్పీలకు రాసిన 2వ అధ్యాయము 13వ వచనము, మరి హెబ్రీయులకు రాసిన 13వ అధ్యాయము 20 నుంచి 20 వచనాలు చదవండి ప్రియులారా. దాన్ని ధ్యానం చేయండి. మూడవ మాట, అతను ఎగ్జాంపుల్ ఆఫ్ ప్లీజింగ్ గాడ్. దేవుణ్ణి ఆయన ప్రేమించాలన్నా, ఆయన విధానాన్ని పోలి నడుచుకోవాలన్నా, ఆయన మనసు తెలుసుకోవాలన్నా, మరి ఎవరెవరు ఎలాగా దేవాదేవుణ్ణి మరి ఎలా నడుచుకున్నారని కొంతమందిని ఉదాహరణంగా మీకు చెప్పాలనుకుంటున్నాను ప్రియులారా. అనగా ఎంతోమంది దేవునితో గొప్ప సావాసం చేస్తున్నారో అన్న వ్యక్తిని మనం చూద్దాం. అందరికంటే గొప్పగా, ప్రవక్తల కంటే, అపోస్తుల కంటే గొప్పగా జీవించిన దేవాది దేవుడైన యేసయ్య క్రైస్ట్ ప్లీజ్డ్ హిస్ ఫాదర్. యేసయ్య ఆయన తండ్రి చిత్తాన్ని చేశాడు ప్రియులారా. అందరికంటే గొప్పగా జీవించాడు. యేసయ్యే గొప్ప ఉదాహరణ. బైబిల్లో ఎంతోమంది గురించి మనం ధ్యానిస్తాం, ఎన్నో అంశాల గురించి మనము ఆలోచిస్తాం. కొన్నిసార్లు మన కష్టాలు వచ్చినప్పుడు ఏ వాక్యం కూడా మనకి గుర్తు రాకుండా బలహీనులై పడిపోతుంటాం ప్రియులారా. కానీ యేసయ్య ఆయన నడుచుకున్న విధానాన్ని, ఆయన ఎలాగా తగ్గింపు జీవితాన్ని జీవించాడో, ఎలాగా ఆయన తండ్రి చిత్తాన్ని చేశాడో, ఎలాగ మనల్ని ప్రేమించాడు, ఎలా మనతో ఆయన జీవించాడు, ఇవన్నీ కూడా జీవం కలిగింది ప్రియులారా. మరి యేసయ్య ఆయన తండ్రి చిత్తాన్ని ఎలాగైతే నెరవేర్చారో, మనము మరి దేవాది దేవుడైన యేసయ్య చిత్తాన్ని, పరలోకంలో ఉన్న తండ్రి చిత్తాన్ని పరిశుద్ధ ఆత్మ సహాయంతో మనము కూడా తండ్రి చిత్తాన్ని చేయాలి ప్రియులారా. తర్వాత జాన్ ఒబేడ్ జీసస్. యోహాన్ గారు యేసయ్య చిత్తాన్ని చేసినట్లుగా, ఆయన ఆచరించినట్లుగా 1 యోహాను 3వ అధ్యాయము 22వ వచనంలో తెలియజేస్తుంది ప్రియులారా. పౌల్ ప్లీజ్డ్ లార్డ్ జీసస్. పౌలుడు యేసయ్యను అనుసరించినట్లుగా, యేసయ్యని ఆయన ఇచ్చిన మాటను బట్టి జీవించినట్లుగా 1 తెస్సలోనిక 4వ అధ్యాయము 1వ వచనము మరియు 3 నుంచి 5 వచనముల వరకు చదవండి ప్రియులారా. పౌలుడు సౌలుని పౌలుగా మార్చిన నా గొప్ప యేసయ్య
నీకే వందనములు ప్రభువా. సౌలుని పౌలుగా మార్చి 13 లేఖనాలని రాయించి గొప్ప విశ్వాసపు జీవితాన్ని జీవించి ఆయన అన్న ఒక మాట, ఇఫ్ ఐ లివ్ టు ద లార్డ్, ఇఫ్ ఐ డై టు ద లార్డ్, ఈవెన్ ఇఫ్ ఐ డై ఐ విల్ లివ్ విత్ గాడ్. పౌలుడు అన్న ఇంకో మాట, నేను మంచి పోరాటాన్ని పోరాడి తిని నా జీవితము దేవుని చిత్తము చేయటమే. మరి చివరిగా హన్నాకు ఈనోక్ ప్లీజ్డ్ గాడ్. హెబ్రీయులకు రాసిన 11వ అధ్యాయము 5వ వచనం, అనగా హన్నాకు యొక్క విశ్వాసాన్ని గూర్చి హెబ్రీయులకు రాసిన 11వ అధ్యాయము 5వ వచనంలో ధ్యానం చేయండి ప్రియులారా. మరి 4వ అంశము ఎవిడెన్స్ ఆఫ్ ప్లీజింగ్ గాడ్. సెపరేషన్, స్టెవర్డ్షిప్, ఫెలోషిప్, ఒబీడియన్స్. సెపరేషన్ 2 తిమోతి 2వ అధ్యాయం 2వ వచనం. స్టెవర్డ్షిప్ 1 తిమోతి 2వ అధ్యాయం 4వ వచనం. ఫెలోషిప్ విత్ గాడ్, Philippians chapter 4 verse 19. Obedience towards God, Colossians chapter 3 verse 20. Separation anaga learn the word of God and master it and teach others about word of God, build them up to the Lord Jesus. Separation ante God's army. 2 తిమోతి 2వ అధ్యాయం 2వ వచనం. వాక్యాన్ని బాగా చదివి ధ్యానించి మనము దేవునికి విశ్వాసులుగా విశ్వాసపు జీవితాన్ని జీవించి ఇతరులకు మనం వాక్యాన్ని బోధించినప్పుడు మరి ఈ అంశము హన్నాకు చేశారు. సెపరేషన్, స్టెవర్డ్షిప్, ఫెలోషిప్ విత్ గాడ్, ఒబీడియన్స్ విత్ గాడ్. సో ఎప్పుడైతే నువ్వు దేవుని వాక్యాన్ని బట్టి జీవిస్తావో నీవు కూడా ఒక హన్నాకు వలె జీవిస్తున్నావని గుర్తుంచుకో ప్రియులారా. స్టెవర్డ్షిప్ అనగా ఇన్స్ట్రక్షన్ అబౌట్ వర్షిప్, అనగా ఆరాధన ఎలా చేయాలి, ఆరాధనలో దేవుణ్ణి ఎలాగ ఆరాధించాలి, నీ పూర్ణ మనసుతో పూర్ణ హృదయంతో ఆరాధించాలి ప్రియులారా. అలా నువ్వు నీ జీవిత కాలము నువ్వు జీవించినట్లయితే నీవు కూడా హన్నాకు వలె యేసయ్యతో మరి జీవిస్తున్నావని అర్థం ప్రియులారా. 3వ అంశము, 3వది ఫెలోషిప్ విత్ గాడ్. ఫెలోషిప్ విత్ గాడ్ అంటే థ్యాంక్స్ గివింగ్, థ్యాంక్స్ ఫర్ దేర్ గిఫ్ట్స్, అంటే కృతజ్ఞత, దేవునికి కృతజ్ఞత చెల్లించటమే ఫెలోషిప్. దిస్ సేమ్ గాడ్ హూ టేక్ కేర్ ఆఫ్ మీ విల్ సప్లై ఆల్ యువర్ నీడ్స్ ఫ్రమ్ హిస్ గ్లోరియస్ రిచెస్ విచ్ హ్యావ్ బీన్ గివెన్ టు అస్ ఇన్ జీసస్ క్రైస్ట్. ఎవరైతే దేవుడు యేసయ్య చేసిన మేలును బట్టి ఎవరైతే వారు కృతజ్ఞతలు చెల్లిస్తారో అట్టివారు అర్హుడు, అట్టి వారిని ప్రభు ఫలింపచేస్తాడు ప్రియులారా. మరి 10 మంది లెప్రసీ వారిని యేసయ్య స్వస్థపరిచినప్పుడు ఒక్కతను మాత్రమే వచ్చి మరి థ్యాంక్ యూ జీసస్ అని చెప్పినట్లుగా వాక్యము సెలవిస్తుంది ప్రియులారా. మరి 4వది ఒబీడియన్స్, అనగా ఆయన మాట చొప్పున నడుచుకోవటం ప్రియులారా. Wives, submit to your husbands. Husbands, love your wives and never treat them harshly. Children, always obey your parents, for this pleases the Lord. భార్యలారా భర్తలకు లోబడండి, భర్తలారా భార్యను ప్రేమించండి, వారిని జాగ్రత్తగా ప్రేమతో వారిని సహాయం చేయండి. పిల్లలారా మీ తల్లిదండ్రులను ప్రేమించండి, ఇది దేవునికి అతి ప్రీతికరమైందని వాక్యం సెలవిస్తుంది ప్రియులారా. 10 ఆజ్ఞల్లో 5వ ఆజ్ఞ తల్లిదండ్రులను సన్మానించుదుగాక. తల్లిదండ్రులను ఎవరైతే సన్మానిస్తారో వారు ఈ భూమి మీద చిరకాలము జీవిస్తారని వాక్యము తెలియచేస్తుంది ప్రియులారా. తల్లిదండ్రుల యొక్క దీవెనలు ఉన్న బిడ్డలు ఎప్పుడు కూడా
ఫలిస్తారని వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, భార్యలారా భర్తలను గౌరవించండి, ఎందుకంటే వారు పని చేసేదే మీకోసం. భర్తలారా ఇంట్లో ప్రతి పనిని, ప్రతి చాకిరీ చేసి ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఆరోగ్యం లేకపోయినా తను వండి మరి మీ కడుపుకి ఆహారమును తను సిద్ధము చేస్తుంది. జ్ఞానము కలిగిన స్త్రీ తన ఇల్లును కట్టును, అజ్ఞాని అయిన స్త్రీ ఇల్లు పీకి పందిరి వేయుదును అని వాక్యము సామెతల గ్రంథంలో ఉంది. ప్రియులారా, కాబట్టి హన్నాకు పెళ్లి చేసుకున్నాడు, ఆయనకు పిల్లలు ఉన్నారని బైబిల్లో రాసింది. ప్రియులారా, ఈనోక్ వాజ్ అ ఫ్యామిలీ మ్యాన్, హీ లవ్డ్ హిస్ వైఫ్ అండ్ చిల్డ్రన్. హన్నాకు కూడా పరిశుభ్రంగా జీవించాడు, పరిపూర్ణంగా జీవించాడు. దేవుని వాక్యమును బట్టి దేవుని మనస్సు తెలుసుకున్నాడు కాబట్టి తన భార్యను, తన బిడ్డలను హన్నాకు గొప్పగా ప్రేమించాడు. మరి తన ఇంటిని గొప్పగా మలుచుకున్నాడు, అలాగే దేవుని యొక్క చిత్తాన్ని చేశాడు. అందుకే దేవాదేవుడు హన్నాకుని తీసుకుని వెళ్ళిపోయాడు. ప్రియులారా, కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నిక్కటమైన ప్రేమ కలిగి ఒకరు పట్ల ఒకరు ప్రేమించాలి. ప్రియులారా, ఇంట్లో అనేక బాధలు ఉండొచ్చు, అనేక శోధనలు ఉండొచ్చు, కొట్లాటలు ఉండొచ్చు, కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు ఏ కొలతతో కొలుస్తావో అదే కొలుస్తాను, నువ్వు ఏదైతే విత్తుతావో అదే నువ్వు కోస్తావు. మరి నువ్వు క్షమించినట్లయితే నేను కూడా నిన్ను క్షమిస్తాను అని బైబిల్లో వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, ఆ ఒబీడియన్స్ షుడ్ బి నాట్ విత్ ఐ సర్వీస్ యాజ్ మెన్ ప్లీజెస్. మనము ఏదో పబ్లిక్లో ఎదుటి వారి ముందు యోగ్యులుగా ఉండటం నిజమైన క్రమశిక్షణ కాదు, నిజమైన దేవుని మనసు తెలుసుకున్న వ్యక్తి కాదు. మరి దేవుని కంటి ముందు ఒక హన్నాకి ఎంత గొప్పగా కనిపించాడో నీవు నేను అంతే గొప్పగా కనిపించాలని వాక్యాన్ని ధ్యానం చేసుకొని, వాక్యమును ఆధారం చేసుకొని, వాక్యముతో సరిదిద్దుకొని, మరి దేవునితో హోలీగా పరిపూర్ణంగా నిర్మలమైన హృదయముతో, ఆత్మతో, సత్యముతో దేవుణ్ణి అనగా యేసయ్యని ఆరాధించుగాక. బట్ సర్వెంట్ ఆఫ్ క్రైస్ట్ డూయింగ్ ద విల్ ఆఫ్ గాడ్ ఫ్రమ్ ద హార్ట్. నిజంగా దేవుని సేవకుడు అతను దేవుని మనసు తెలుసుకొని ఆయన చెప్పిన మాట ప్రకారము ఈ భూమి మీద జీవిస్తాడు. ప్రియులారా, బట్ సర్వెంట్ ఆఫ్ క్రైస్ట్ డూయింగ్ ద విల్ ఆఫ్ గాడ్ ఫ్రమ్ ద హార్ట్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం, ఎఫెసియన్స్ చాప్టర్ 6 వర్స్ 6. ప్రియులారా, మరి హన్నాకు దేవునితో నడవటానికి 3 కారణాలు. 1, ఈనాక్ ప్లీజ్డ్ గాడ్. 2, ఈనాక్ వాక్డ్ విత్ గాడ్. నెంబర్ 3, ఈనాక్ విట్నెస్డ్ ఫర్ గాడ్. సో ఈరోజు ఈనాక్ ప్లీజ్డ్ గాడ్ అనే అంశాన్ని మనం ధ్యానం చేశాం. మరి రాబోయే అంశము ఈనాక్ వాక్డ్ విత్ గాడ్. తర్వాత రాబోయే అంశము ఈనాక్ విట్నెస్డ్ ఫర్ గాడ్. ఈ 3 ఆయన జీవితంలో ఈ 3 క్వాలిటీస్ ఉంది కాబట్టి దేవాది దేవునితో 300 సంవత్సరాలు నడిచారు. ప్రియులారా, నడవటం అంటే ఏదో గ్రౌండ్లో నడుచుకొని పోవటం కాదు. ప్రియులారా, మనస్సును తెలుసుకొని, దేవుని ఆలోచనను తెలుసుకొని, ఆయనకు ఇష్టకరంగా ఆయన చిత్తాన్ని, తండ్రి చిత్తాన్ని ఎలాగైతే యేసయ్య చేశారో మనము కూడా తండ్రి చిత్తాన్ని చేసి
మనం కూడా యేసయ్య వారసులుగా నిలబడాలని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్ అబండెంట్లీ.